తన స్నేహం బాగుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేమాకు తెలుసు ఎవరితో పడితే వారితో సహవాసాలు చేస్తే నా జీవితాన్ని, నా భవిష్యత్తుని నేనే అంధకారం చేసుకుంటానని. లేరా ఇలాంటి వాళ్ళు సమాజంలో? స్నేహాల పేరిట తన భవిష్యత్తును నాశనం చేసుకున్న స్నేహితులు ఎంతమంది లేరు యవనస్తులు? ఒక దేమా చెబుతున్నాడు, మీ జీవితంలో మంచి స్నేహితుడు మీకు లేకపోతే, మంచి సహవాస సాన్నిహిత్య బంధం మీకు లేకపోతే మీ జీవితాల్ని, మీ కుటుంబాల్ని, మీ భవిష్యత్తుని మీరే చీకటిలోకి నెట్టేసుకుంటారు. అంతెందుకండి, సహవాసాలు బాగోకపోతే నిజంగానే జీవితాలు పాడవుతాయి అంటే బైబిల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఉన్నారు. ఎవరు? రాజు కొడుకు, దైవజనుడు కొడుకు, దివారాత్రులు బైబిల్ని ధ్యానించేవాని గర్భాన కొడుకు పుట్టాడు. ఆ కొడుకు కేవలం స్నేహితుడి సలహా వల్ల యవ్వన ప్రాయంలో అర్ధాంతరంగా చచ్చిపోయాడు. ఎవరు చెప్పండి? ఆ కొడుకు చెప్పండి, మళ్ళీ గిఫ్ట్ ఇస్తా. చెప్పండి త్వరగా. ఆ రాజు ఎవరు? దావీదు. దావీదు గర్భాన ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు యొక్క ఫ్రెండ్ ఇచ్చిన సలహాలు బాగోక తన యవ్వన ప్రాయాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నాడు. అతడే అమ్నోను. తన స్నేహితుడు ఎవడు? యెహోనాదాబు. యెహోనాదాబు తన ముఖ్య స్నేహితుడైతే తనిచ్చిన సలహాను పాటించి యవనస్తుడైన అమ్నోను రాజసింహాసనం కొరకు పోరాడాలి, నా తండ్రి తర్వాత నాదే రాజ్యం అని రాజసింహాసనం కొరకు పోరాడడం మానేసి ఈ యెహోనాదాబు తన ముఖ్య స్నేహితుడు ఇచ్చిన సలహాను పాటించి యవన ప్రాయంలో తన గతిని మార్చేసుకున్నాడు, చచ్చిపోయాడు. ఎందుకు చెప్తున్నానంటే రాజు కొడుకు దిక్కు లేదు స్నేహితులు బాగోకపోతే, దైవజనుడు కొడుకు దిక్కు లేదు స్నేహితులు బాగోకపోతే. ఈరోజు మన తల్లిదండ్రులు ఏమన్నా దైవజనులా? మన తండ్రులు ఏమైనా రాజులు, మంత్రులు, ఎమ్మెల్యేలా? ఏమీ కాదు. 4 రోజులు కూలి పనికి పోకపోతే 5వ రోజు జ్వరం వస్తే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోలేని బ్రతుకులు మనవి. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి స్నేహాల పట్ల? ఇబ్బందిగా ఉందా? చర్చలు ఏమన్నా పెడతారన్నా? కంటిన్యూ చేయనా? ఆ రోజు రాజు కొడుకు దిక్కులేదు స్నేహాలు బాగోకపోతే. ఈ విషయాలన్నీ దేమాకు తెలుసు. అంతెందుకండి, ఒంటి చేత్తో 1000 మందిని చంపిన ఒక బలాఢ్యుడు ఉన్నాడు బైబిల్లో. ఎవరు? సంసోను. సింహాన్ని చీరేసిన వాడు, నక్కలను పట్టుకుని ఊరిని తగలపెట్టేసినాడు. ఇంత బలాఢ్యుడు తన యవ్వన ప్రాయంలో కళ్ళు వీకివేయబడి చనిపోయాడు. కారణం ఏంటి చెప్పండి? మీరందరూ అనొచ్చు దెలీలా అని. కాదు, దెలీలా కన్నా ముందే తన స్నేహాలు తన జీవితాన్ని పాడు చేశాయి. బలాఢ్యుడికి దిక్కులేదు స్నేహాలు బాగోకపోతే. ఈరోజు మన బ్రతుకులు ఎంత? ఈరోజు మనకి ఎవరుంటారండి స్నేహితులు? తాగుల్లో వీరంగం చేసేసే వాళ్ళు మనకు స్నేహితులు. ఎవరుంటారు మనకు స్నేహితులు? ఇలా కొట్టి నరాలకి గంజా ఎక్కించేసుకునే వాళ్ళు మనకు స్నేహితులు. ఎవరుంటారు మనకు స్నేహితులు? ఇలా కాల్ చేసి 4 కాల్ చేసి చెవుల్లోంచి ముక్కుల్లోంచి చూసేసేవాడు మనకు స్నేహితుడు. దేనికి? ఆరోగ్యాల్ని, కుటుంబాల్ని, జీవితాల్ని నాశనం చేసుకోవడానికి తప్ప ఈ స్నేహితులు దేనికి పనికొస్తారు చెప్పండి? మనం తప్పు చేస్తే మనల్ని హెచ్చరించేవాడు మనకు స్నేహితుడు కావాలి. మనం పాపంలో అడుగులు పెడుతుంటే, మనం చేయకూడని పాప పనులు చేస్తుంటే అవసరమైతే చెంప మీద చెల్లుమని కొట్టేవారు మనకు స్నేహితులు కావాలి. ఇలాంటి స్నేహితులు లేరనుకోండి, మన బ్రతుకుని, నిజంగా చెప్తున్నాను, మన బ్రతుకుని మనమే నాశనం చేసుకుంటాం. ఇప్పుడు తెలియదు ఈ మాటలు. 30, 35, 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయన తిరిగి చూసుకుంటాం. నీకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళ పిల్లలందరూ బాగుంటారు, నీ కొడుకులు, నీ కూతుర్లు మాత్రం అదే గవర్నమెంట్ స్కూల్లో, అదే సిరిగిపోయిన బట్టలు, చిరుగుపోయిన ప్యాంటు, ఆ గోను సంచి బ్యాగ్ తగిలించుకుని పోతారు. కారణం నీ స్నేహితుడు. సంసోను జీవితం కొలాప్స్ అవ్వడానికి కారణం స్నేహితుడు. దావీదు కొడుకు పడిపోవడానికి కారణం స్నేహితుడు. ఈ విషయాలన్నీ తెలిసిన ఈ దేమా గారు, నేను ఎవరితో పడితే వారితో సహవాసం చేయను, నా స్నేహితుడు ఒక పౌలు, నా స్నేహితుడు ఒక లోక. ఇలాంటి ఒక మంచి వ్యక్తి అండి దేమా. ఇంకెలాంటి చెప్పనా? పౌలు గారు అంటున్నారు, ఈయన నా తోటి పనోడు, నా తోటి సహకారి. ఏ విషయంలో పనోడు? ఎదుటోడి కాపురాలను నాశనం చేసే విషయంలో తోడోడు కాదు. ఎదుటోడు కొంపలు నాశనం అయిపోతే చూడాలని ఎగేసుకుని పోయి దుమ్మి గొడవల్లో కలిసి కొట్లాడే స్నేహితులు కాదు వీళ్ళు. ఏ విషయంలో స్నేహితులు వీరు? ఏ విషయంలో తోటి పనోళ్ళు? దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడే పనిలో పౌలు గారికి మంచి సహకారి ఇదేమా. ఒక మాట చెప్పాలంటే ఇంచుమించుగా 5 నుండి 7 సంవత్సరాలు మాట ఇచ్చిన తర్వాత ఏ రోజు వెనక్కి తిరగని జీవితం దేమాది. నోరు తెరిస్తే ప్రభు కొరకు మాట్లాడేవాడు, నోరు తెరిస్తే ప్రభు కొరకే మాట్లాడేవాడు.
వచనాలు నెత్తి ప్రసంగాలు చేస్తుంటే ఆయన ప్రసంగాలకి మారిన వారు ఎందరో. చరిత్ర చదవండి ఒకసారి దేమ జీవితం. ఈరోజు కనీసం దేవుని కొరకు మాట్లాడే నోరు, పెదవులు ఉన్నాయా? యవనస్తులను అడుగుతున్నా నేరుగా. దేవుడు నోరిచ్చింది తాగడానికి కాదు, దేవుడు నోరిచ్చింది బూతులు మాట్లాడడానికి కాదు. ఈరోజు ఒక మాట మాట్లాడాలి అంటే పైన ఒక బూతు, కింద ఒక బూతు లేకపోతే ఈరోజు మాటలు రావట్లే యవనస్తులకి. ఎంత ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు మనం బ్రతుకుతున్నామో క్రైస్తవులు జాగ్రత్తగా గమనించాలి. నోరు తెరిస్తే దేమ ప్రభు కొరకే మాట్లాడతాడు. బయట కాళ్ళు అడుగు పెడితే పౌలు గారితోనే కలిసి తిరుగుతాడు. ఇంట్లో ఉంటే బైబిల్ చదువుతాడు. ఈరోజు మన ప్రభు కొరకు మనకేమీ తెలీదు. ఈరోజు బైబిల్లో ఉందో ఏమీ చదవం. ఏ రోజు మన స్నేహితులకి, మన ఇరుగు పొరుగు వారికి సాయంత్రం 5 అయితే ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడం తెలుసు మనకి, సీరియల్ కోసం మాట్లాడుకోవడం. మిమ్మల్ని కాదు, స్త్రీలు. సాయంత్రం 5 అయితే మనకు అది తెలుసు. ఆ వంటలకు ఏం చేసింది, డాక్టర్ బాబు ఏం చేశాడు, ఇలాంటి చెత్త విషయాలన్నీ మాట్లాడుకుంటాం. ఏ రోజైనా నిజాయితీగా ఒప్పుకోండి, మీ నోటంతా మీ కొరకు ప్రాణం పెట్టిన రక్షకుని కొరకు ఏ రోజైనా నీ ఎదుటోళ్ళకి, నీ పక్కింటోళ్ళకి, నీ స్నేహితులకి, నీ కొలీగ్స్కి, నీ పనిలో వాళ్ళకి, నీ సహ ఉద్యోగులకి ఏ రోజైనా ప్రభు కొరకు చెప్పిన నోరు ఉన్నాయి ఇక్కడ? కానీ మనం క్రైస్తవులు మనం చెప్పుకుంటాం. కానీ దేమాను చూడండి, ఆయన నోరిప్పితే ప్రభు కొరకు మాట్లాడతాడు. ఆయన సహవాసం బాగుంది, ఆయన భక్తి జీవితం, ఒంటరితనం బాగుంది. ఆయన నోరు విప్పితే ప్రభు కొరకు మాట్లాడే ఒక మంచి సువార్థికుడు. ఇలాంటోడి జీవితంలో ఏం జరిగిందో తెలియదండి, హఠాత్తుగా తనని లోకం ఆకర్షించిందట.